హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసన్న వ్లాగ్స్ అండి. ఈరోజు వీడియో ఏంటంటే, నేను మిషను టైలరింగ్ అనేది ఎక్కడ, ఎలా నేర్చుకున్నాను, ఏంటి అనేది చెప్తాను. అండ్ మిషన్ ఎందుకు నేర్చుకోవాలి, ఏంటి అనేది కూడా నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంటర్ అయిపోయిన తర్వాత సమ్మర్ హాలిడేస్ ఉంటాయండి. ఆ సమ్మర్ హాలిడేస్‌లో మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అండ్ కంప్యూటర్ నేర్చుకోవడానికి అని చెప్పి వాళ్ళ ఇంట్లో కంప్యూటర్ ఉంది. అలా నేర్చుకుందాము అని చెప్పి హాలిడేస్‌కని వెళ్ళాను. కంప్యూటర్ క్లాసెస్‌కి జాయిన్ చేసేసారు. వెళ్తూనే అమ్మమ్మ మిషన్ కుట్టిద్దనమాట. ఎప్పటినుంచో కుడుతుంది. ఏదో టైం పాస్‌కి ఇంకా కంప్యూటర్‌తో పాటు పక్కన మిషన్ కూడా ఉంటే ఏదో చిన్నగా నా డ్రెస్సులు కుట్లేయటం అట్లా చూస్తే అమ్మమ్మ చిన్నగా నేర్పించింది. అట్లా నేర్పించినప్పుడు చిన్న బొమ్మలుంటాయి కదండీ! ఏదో నాకు కొంచెం క్రియేటివ్‌గా ఆ బొమ్మలకి ఫ్రాక్స్ డిజైన్ చేయటం, క్లాతులు అట్లా ఉంటాయి కదా చిన్నపిల్లలు. అలా డిజైన్ చేయాలని చెప్పి చిన్నగా నేనే కట్ చేసేసుకుంటుంటే, అమ్మమ్మ అలా కాదు, ఇలా కాదు అని చెప్పి చిన్న వాటి మీద ప్రయోగం చేసింది. అలా చేసినప్పుడు నాకు కొంచెం ఇంట్రెస్ట్ కలిగింది. ఆ చిన్న వాటి మీద చిన్న పొట్టు లంగా జాకెట్, చిన్న డ్రెస్సు అండ్ చిన్న బ్లౌజు అలా ఎలా కట్ చేయాలి, ఎలా నెక్ పెట్టాలి, ఎలా అనేది కూడా నేర్పించింది. అండ్ మిషన్ మీద కుట్టే విధానం కూడా చూపించింది. చిన్న బొమ్మలు ఇదివరకు మనకి చిన్నతనంలో ప్లాస్టిక్ బొమ్మలు వచ్చి అలా ఇంత పెద్ద బొమ్మలు ఎత్తుకునే బేబీలాగా వచ్చాయి కదండీ! ఇలా ఎత్తుకొని ఆడుకుంటారు కదా! అలాంటి బొమ్మలకు కూడా ట్రై చేశాను నేను. అలా ట్రై చేసి వచ్చింది. అండ్ అంత పర్ఫెక్ట్ కాదు. అండ్ బయట వాళ్ళతో కూడా డైరెక్ట్‌గా బ్లౌజే కుట్టించింది. తన దగ్గరుండి నేర్పించింది మా అమ్మమ్మ. అండ్ తర్వాతకి అయిపోయింది. కంప్యూటర్ క్లాసెస్ అయిపోయింది. తర్వాత నేను నర్సింగ్ చేశాను కాబట్టి జాబ్ కంటిన్యూగా నేను మా అమ్మ వాళ్ళ ఇంటికొచ్చేసి జాబ్ చేసుకుంటున్నాను. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఇంకా అసలు నేను పట్టించుకోలే. ఆ మిషన్‌కి వెళ్ళలేదు. ఏదైనా నేను కూడా బయట కుట్టించుకోవడమే. తర్వాతకి గవర్నమెంట్ వాళ్ళు ఆఫ్టర్ మ్యారేజ్ ఒక పాప పుట్టిన తర్వాతకి గవర్నమెంట్ వాళ్ళు ఇలా ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తున్నాము. 1 మంత్ ట్రైనింగు, సర్టిఫికేట్ ఇస్తున్నాము, మిషన్ కూడా ఇస్తాము అది ఇది అని అన్నారు. అయితే నేను కూడా వెళ్దాం ఆల్రెడీ ఉంది కదా, నేర్చుకున్నాను కదా, ఏమో కొద్దిగా వస్తదేమో అండ్ సర్టిఫికేట్ దేనికని రేపటి రోజు నా ఫ్యూచర్‌లో దేనికైనా ఉపయోగపడిద్ది అని చెప్పి అడిగాను ఇంట్లో. వాళ్ళు బేబీ ఉంది కదా, ఎందుకు నీకు అంత రిస్క్ అని చెప్పి వాళ్ళు కూడా అన్నారు ఇంట్లో వాళ్ళు, ఫ్యామిలీ వాళ్ళు. కానీ వెళ్తాను, హాఫ్ డేనే కదా, హాఫ్ డేకెళ్ళి వచ్చేస్తాను. ఏం కాదు బేబీ, నేను క్యారీ చేయగలుగుతా అని చెప్పి వెళ్ళాను. చిన్న పాప అండి, ఒక 2 ఇయర్స్ లోపే ఉంటుంది పాపకి. అప్పుడు ఆ పాపను తీసుకొని వెళ్ళేదాన్ని నేను, మిషన్ నేర్చుకునేదాన్ని. అండ్ వాళ్ళు మీ ఇష్టం అని ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ నీకు ఓకే అయితే మాకేం ప్రాబ్లం లేదన్నారు. అట్లా నేర్చుకున్నాను. 1 మంత్ వెళ్ళాను, నేర్చుకున్నాను, సర్టిఫికేట్ ఇచ్చారు. మంచిగానే ఉంది. ఆ తర్వాతకి ఇంకా నాకు ఇంట్రెస్ట్ కలిగింది. ఇంకా టైలరింగ్ చేసేద్దాము అని అనుకున్నా. తర్వాత సెకండ్ బేబీ, తర్వాత బాబు పుట్టాడు. ఇంకా వాళ్ళిద్దరి మధ్యలో ఇప్పుడు మిషన్ పెట్టుకున్న ఇబ్బంది అవుతుందని చెప్పి క్లోజ్ చేశాను. ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే, టైలరింగు మనం బయటయి కుట్టడానికి కాదండి. మనం కుట్టుకోవడానికి కూడా నేర్చుకోవచ్చు. బయటియే కుట్టాలని కాదు. ఇప్పుడున్న ఫ్యాషన్ ప్రపంచంలో ఒక బ్లౌజ్ మనం సిటీలలో కుట్టిస్తే ఒక రేట్ ఉంటది. పల్లెటూర్లలో కుట్టిస్తే ఒక రేట్ ఉంటది. నార్మల్ బ్లౌజే 250 రూపీస్ తీసుకుంటారు సిటీలలో. అలా ఎందుకు ఇచ్చుకోవాలి? మనమే కుట్టుకోవచ్చుగా మనమే. ఏదో ఒక టైంలో ఫ్రీగా ఉన్న టైంలో ఇప్పుడు ఎంత జాబ్ చేసేవాళ్ళైనా ఏదైనా ఒక హాఫ్ డే లీవ్ ఉంటది కదండీ! ఆ హాఫ్ డేలోనే కుట్టుకోవచ్చు. ఒక డ్రెస్ కుట్టుకోవాలంటే 250, 300 కానించే ఉన్నాయి కదా! అదే డ్రెస్ మనం కుట్టుకోవచ్చు కదా! అదే డిజైన్ మనం చేసుకోవచ్చు కదా! అందుకని అలా చెప్తున్నాను. అండ్ పాతవి ఇప్పుడు మన పాత బట్టలు కూడా ఏదో చినిగిన వాటికి కూడా మనం వెళ్ళి కుట్టించుకోవాలంటే వాళ్ళు కుట్టరు. వాళ్ళ చుట్టూ మనం తిరగాలి. అయి మనమే ఇంట్లో ఉండి కుట్టుకోవచ్చు కదా! అట్లా చిన్న వాటికైనా మనకి మిషన్ వర్క్ ఉండొచ్చు. ఒక్కోసారి నేను చెప్పనా, ఇప్పుడు మనకి ఏదన్నా సడన్‌గా ఇష్యూ ప్రాబ్లమ్ అయినా ఒక్కోసారి మనకి ఫుడ్ కూడా పెడుతుంది ఆ మిషను. నేర్చుకున్నందుకు ఎప్పుడో ఒకప్పుడు యూజ్ ఉంటదండి ఆ మిషన్ నేర్చుకోవడం వల్ల.
నాకు మాత్రం చాలా ఇష్టం. అంటే ఇష్టంగానే చేస్తున్నాం. మనం ఏదైనా వర్క్ మనం నేర్చుకోవాలంటే ఇష్టంగా నేర్చుకోవాలి. అండ్ ఇష్టంగా వర్క్ అనేది చేయాలి. నాకైతే చాలా నచ్చింది వర్క్. అండ్ మంచిగా రన్నింగ్ అవుతుంది. అండ్ ఇన్‌కమ్ వస్తుంది. ఫ్యామిలీ సపోర్ట్ ఉంది. ఇంకేం కావాలి? మన మీద మనకి కాన్ఫిడెంట్ ఉన్నంత కాలం ఒకళ్ళ మాటలు వినాల్సిన అవసరం లేదు. ఒకళ్ళ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మన మీద మనకి నమ్మకం ఉండాలి. మనం ఇది చేయగలం. మనం ఏదైనా కొంచెం ఇబ్బందులుంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి. అయన్నీ ఫేస్ చేయాలి. మన మీద మనకి నమ్మకం, కాన్ఫిడెంట్ అనేది ఉండాలి. అండ్ వర్క్ స్టార్ట్ చేయాలి. అండ్ సీజన్‌తో సంబంధం ఉండదు తెలుసా మీకొకటి? ఇప్పుడు కొన్ని చేసే పనులకి అంటే ఇప్పుడు బిజినెస్ అయినా కానీ లేకపోతే ఏదైనా చేసే పనిలో సీజన్ అనేది ఉంటది. ఒక్కో సీజన్‌లో వర్క్ ఉంటది. ఒక్కో సీజన్‌లో వర్క్ ఉండదు. కానీ టైలరింగ్ చేసే వాళ్ళకి 365 రోజులు వర్క్ ఉంటనే ఉంటదండి. ఏదో ఒక ఇస్తూనే ఉంటారు. బట్టలు వచ్చేవాళ్ళు ఇస్తూనే ఉంటారు. కుట్టించుకునే వాళ్ళు కుట్టించుకుంటూనే ఉంటారు. ఏ ఫంక్షన్ అయినా ఏదైనా జరక్కోకుండా మానవు కదా! అసలు చాలా వస్తాయి. ఇన్‌కమ్ ఉంటది. మనం మంచిగా ఇంకసలు మీరు ప్రాఫిట్ పెట్టుకొని, ఇంకొక నలుగురిని పెట్టుకొని, మంచిగా షాప్ క్రియేట్ చేసుకొని పెట్టుకుంటే ఇంకా మోర్ దెన్ అసలు మస్తుంటది. టాలెంట్ ఉండాలి. అండ్ మనం క్రియేట్ చేసుకోవాలి. కొత్తగా ఆలోచించాలి. చూసి నేర్చుకోవాలి. తెలుసుకోవాలి కొత్తయి. అండ్ థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనండి. బాయ్.